వస్తుంది. కుమారులు కుమార్తెలకు వారికి ఉన్న సంబంధం ఆధారంగా వారికి ప్రతిఫలం వస్తుంది. ఈరోజు నీ ప్రార్థనకు జవాబు రాలేదంటే నీ సంబంధము తెలుసుకొని ప్రార్థన చేస్తున్నావా, లేదంటే అది తెలుసుకోకుండా ప్రార్థన చేస్తున్నావా? ఏ ఏ స్థానము నుంచి ప్రార్థన చేస్తే అలాంటి జవాబులు వస్తాయి. హల్లెలూయా. ఈరోజు నేను దేవుని కుమారుని అని చెప్పండి, నేను దేవుని కుమార్తెను అని చెప్పండి. నాకు స్వాస్థ్యం ఉంది, నేను అడిగినప్పుడు నేను పొందుకుంటాను. ఈ చిన్న మార్పు మనం చేసినట్లయితే ప్రార్థనలో తప్పకుండా జవాబు చూస్తాం. హల్లెలూయా. చూడండి, నా పిల్లలు నా దగ్గరకు వచ్చి, మా మమ్మీ ప్లీజ్ మమ్మీ ఏదో అడుక్కున్నారు అనుకోండి, ఏమైంది నీకు పిచ్చా, అట్లా మాట్లాడుతున్నారేంటి అంటాం కదా. కూర్చో, మన ఇల్లే, అన్నం పెడతాను అని మనం ధైర్యంగా చెప్తాం. ఈరోజు కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లల వలె మీ హక్కు తెలుసుకొని ప్రార్థించాలి. అది తెలియాలంటే మనకు వాక్యము తెలవాలి. వాక్యం అనే పునాది మీద నూతన నిబంధనలో మన మన స్థానాన్ని మార్చాడంట. ఆయన కుటుంబంలోకి మనల్ని చేర్చుకున్నాడంట. ఈరోజు నువ్వు నేను ఆయన కుటుంబంలో వారసులం. హల్లెలూయా. రెండవది, మీరు